హాయ్, నా పేరు పార్వతీశం. నేను ధవళేశ్వరం వివేకానంద ఐటీలో ఫిట్టెడ్ ఏడుగులో పనిచేస్తున్నాను. నిన్న మనం ఇండియన్ స్టాండర్డ్ ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్ ప్రకారం లిమిట్స్ అండ్ ఫిట్స్లో కొన్ని టర్మ్స్ తెలుసుకున్నాం. ఆ టర్మ్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్కి మనం ఇచ్చే టర్మ్స్ అనమాట. ఏ ప్రోడక్ట్ అంటే ఇంజనీరింగ్ ప్రోడక్ట్, మిషనరీ యొక్క స్పేర్ పార్ట్స్ మనం తయారు చేసేటప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరర్కి డ్రాయింగ్ ప్రకారం కొన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కొన్ని హద్దులు, కొన్ని డీవియేషన్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టర్మ్స్ అనమాట. ఆ టర్మ్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ చేస్తే యాక్యురేట్గా వస్తుంది అనమాట. ఆ ప్రోడక్ట్ యాక్యురేట్గా వస్తుంది. అసెంబ్లింగ్ దగ్గర ప్రాబ్లం ఏమీ రాదు, ఈజీగా అసెంబ్లింగ్ జరుగుతుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది, అసెంబ్లింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. అదా ఆ టర్మ్స్ ఏంటనేది చూద్దాం ఒకసారి. మనం సైజ్ కోసం చెప్పుకున్నాం కదా, అలా యాక్చువల్ సైజ్ కోసం చెప్పుకున్నాం. తర్వాత లిమిట్ ఆఫ్ సైజ్ కోసం చెప్పుకున్నాం. ఈ లిమిట్ ఆఫ్ సైజులో మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజు, మినిమం లిమిట్ ఆఫ్ సైజ్ కోసం చెప్పుకున్నాం. అర్థంగా. తర్వాత మనం డేవియేషన్ అంటే ఏంటి చెప్పుకున్నాం. ఆ డేవియేషన్లో అప్పర్ డేవియేషన్ అంటే ఏంటి, లోయర్ డేవియేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ పడుకుంటుంది అని చెప్పుకున్నాం. అదే మన టాలరెన్స్ కోసం చెప్పుకున్నాం. అర్థంగా. ఇవన్నీ టర్మ్స్ అనమాట. ఆ టర్మ్స్ అన్నీ ఫాలో అవుతే కరెక్ట్గా మనకి స్పేర్ పార్ట్ అనేది కరెక్ట్గా తయారవుతుంది అనమాట. అదిందా. ఇంకా అయ్యే కాకుండా ఇవి కూడా చూడండి. ఫండమెంటల్ డీవియేషన్ అర్థమైందా. ఈ ఫండమెంటల్ డీవియేషన్ కూడా మనం ఫాలో అవ్వాలి. అలాగే ఫండమెంటల్ టాలరెన్స్ ఇది కూడా ఫాలో అవ్వాలి. అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒక హోల్లో షాఫ్ట్లో ఏదైనా మేల్ ఫీమేల్ ఫిట్టింగ్ అసెంబ్లింగ్ చాలా అద్భుతంగా వస్తుంది. అదే ఫండమెంటల్ డీవియేషన్, దేర్ ఆర్ 25 fundamental deviations in the BIS system, Bureau of Indian Standards system, represents by a letter symbol, capital letters for holes and small letters for shafts. ఒక ఫిట్టింగ్లో ఏముంటుంది, హోల్ ఉంటుంది, షాఫ్ట్ ఉంటుంది కదా. ఈ షాఫ్ట్కి మనకి ఫండమెంటల్ డీవియేషన్ అంటే తెలుసు కదా. మనకి బేసిక్ సైజ్ ఉంటుందా, బేసిక్ సైజ్, ఆ బేసిక్ సైజ్ నుంచి పైన ఉన్న చూసారా అప్పర్ డీవియేషన్, లోవర్ డీవియేషన్ మధ్యలో ఉంటుందనే డీవియేషన్. ఈ ఫండమెంటల్ డీవియేషన్ అంటే అప్పర్ డీవియేషన్కి లోయర్ డీవియేషన్కి మధ్యలో మనం ఈ ఫండమెంటల్ డీవియేషన్ అంటాం. ఆ గ్యాప్ ఉంది సార్, ఆ గ్యాప్నే మనకి 25 ఫండమెంటల్ డీవియేషన్ కింద డివైడ్ చేయాలి. 25. ఆ 25 కూడా మనకి యాజ్ పర్ బిఎస్ఏ సిస్టమ్ కదా. ఈ 25 కూడా ఎలా ఇండికేట్ చేస్తామంటే లెటర్స్లో ఇండికేట్ చేస్తాం. హోల్కి వచ్చి క్యాపిటల్ లెటర్స్లో ఇండికేట్ చేస్తాం. షాఫ్ట్కి వచ్చి స్మాల్ లెటర్స్లో ఇండికేట్ చేస్తాం. అర్థమైందా. ఈ హోల్కి వచ్చి మనకి క్యాపిటల్ లెటర్స్లో చూడండి, దట్ ఈజ్ హోల్స్కి ఏబిసిడి టు జెడ్ వరకు ఎన్ని ఉంటాయి మనకి 26 ఉంటాయి కదా. ఈ 26లో మనకి 25 డివిజన్స్ చేసాం కదా. హోల్ని మనకి ఈ ఫండమెంటల్ డీవియేషన్ 25 డీవియేషన్ చేసాం. హోల్ యొక్క ఈ డీవియేషన్ యొక్క అప్పర్ డీవియేషన్ లోవర్ డీవియేషన్ మధ్యలో అనమాట. అదే చేసినప్పుడు వాటికి మనకి ఏబిసిడి టు జెడ్ వరకు, అందులో మనకి ILOQW అనే ఉండవన్నమాట. A to Z వరకు ఇచ్చాం కదా. ఆ A to Zలో మనకి ILOQW ఉండవు. వాటి ప్లేస్లో మనకి చూడండి, ఇన్ ఎడిషన్ టు ద 4 sets అవి తీసేస్తే కాబట్టి దానికి బదులు ఇంకో 4 sets మనకి యాడ్ చేస్తారనమాట. ఈ ఫండమెంటల్ డీవియేషన్ అవి ఏంటి, JS ZA ZB అండ్ ZC. అది ఉంది. ఇవన్నీ మొత్తం 1 2 3 4. తర్వాత A to Z మధ్యలో ఈ 5 తీసేస్తే ఏమవుతుంది, ABCDEFGHIJKLMNOPQ అలా వాటిల్లో మనకి ఈ ILOQW తీసేస్తాం. 26 నుంచి 5 తీసేస్తే 21 ఉంటాయి కదా, 21. ఆ 21 ప్లస్ ఈ 4 ఏమవుతుంది 25 డీవియేషన్. ఈ 25 డీవియేషన్స్ కింద మనం ఫండమెంటల్ డీవియేషన్ కింద డివైడ్ చేస్తాం. అర్థమైందా. హోల్కి వచ్చేసరికి మనకి క్యాపిటల్ లెటర్స్ ఏబిసిడి, క్యాపిటల్ లెటర్స్ ఏబిసిడి ఫర్ హోల్స్కి. అర్థమైందా. ఫండమెంటల్ డీవియేషన్ ఫండమెంటల్ డీవియేషన్ 25 డీవియేషన్ చేస్తాం. అది ఏమవుతుందంటే అప్పర్ డీవియేషన్ నుంచి లోయర్ డీవియేషన్ వరకు వస్తుంది అన్నమాట.
అంటే షాఫ్ట్ యొక్క హోల్ యొక్క మ్యాక్సిమం సైజ్ నుంచి హోల్ యొక్క మినిమం సైజ్ మధ్యలో ఈ 25 డీవియేషన్స్ వస్తాయి అనమాట. ఈ డీవియేషన్ బట్టే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఫర్ షాఫ్ట్కి చూడండి, ఇందాక హోల్ కదా, ఇది షాఫ్ట్. హోల్ అంటే ఇది, ఈ హోల్కి మనకి ఇచ్చారనమాట. తర్వాత షాఫ్ట్ ద సేమ్ 25 letters సింబల్స్ బట్ ఇన్ స్మాల్ లెటర్స్ ఆర్ యూజ్డ్. సేమ్ అయ్యే లెటర్స్ A to Z వరకు ఉంటాయి, తర్వాత JS, ZA, ZB, ZC ఉంటాయి, కానీ స్మాల్ లెటర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారు హోల్స్కి, షాఫ్ట్కి ఏమో స్మాల్ లెటర్స్ ఇస్తారు అనమాట. అదుందా? ఓకేనా? చూడండి హోల్ యొక్క సైజ్ మనకి చూస్తే హోల్ యొక్క లోపల సైజ్ వచ్చిందంటే 25H7. అదే ఇది హోల్ కాబట్టి క్యాపిటల్ లెటర్ హెచ్ ఇచ్చారు చూసారా. ఈ 25 అనేది బేసిక్ సైజ్. ఈ బేసిక్ సైజ్కి హెచ్ అనేది ఇచ్చారు. హెచ్ ఇండికేట్ చేయాలంటే హోల్కి మనకి క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి కాబట్టి హోల్కి క్యాపిటల్ లెటర్ హెచ్ పెట్టారు. అంటే 7 గురించి చెప్తారు. 7 అనేది ఫండమెంటల్ యూనిట్ టాలరెన్స్ అనమాట. ఈ ఫండమెంటల్ టాలరెన్స్ ఎలా వస్తుంది చూడండి ఇక్కడ. ఫండమెంటల్ టాలరెన్స్, ఈ ఫండమెంటల్ టాలరెన్స్ అని చూడండి, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్. ఈ ఫండమెంటల్ టాలరెన్స్నే గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్ అని అంటారనమాట. అర్థంగా? చూడండి, ఇన్ ద ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్ అంటే BSS సిస్టమ్, ఇండియన్ స్టాండర్డ్ సిస్టంలో దే ఆర్ 18 గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్సెస్. 18 గ్రేడ్స్ డివైడ్ చేస్తారనమాట. అర్థంగా? ఈ ఫండమెంటల్ టాలరెన్స్నే మనకి 18 గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్సెస్ రిప్రజెంటెడ్ బై నంబర్స్. ఇంతకుముందు మనకి ఫండమెంటల్ డేవియేషన్లో 25 డేవియేషన్స్ ఉన్నాయి. ఆ 25 డేవియేషన్స్ లెటర్లో ఇండికేట్ చేశారు, ABCD లెటర్స్లో. కానీ ఇక్కడ ఫండమెంటల్ టాలరెన్స్లోకి వచ్చేసరికి 18 డివైడ్ చేశారు. 18 గ్రేడ్స్ ఇచ్చారు. ఆ 18 గ్రేడ్స్ కూడా ఎలా ఇండికేట్ చేస్తారంటే రిప్రజెంటెడ్ బై నంబర్స్లో ఇండికేట్ చేస్తారనమాట. బోత్ హోల్ అండ్ షాఫ్ట్కి హోల్కి కూడా అవే నెంబర్స్ ఉంటాయన్నమాట. అర్థమైందా? ఇక్కడైతే ఇది షాఫ్ట్కి ఏమో స్మాల్ లెటర్స్, హోల్కి అయితే బిగ్ లెటర్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ షాఫ్ట్కి హోల్కి కూడా అయ్యే లెటర్స్ ఉంటాయి అన్నమాట. అదన్నా అవి ఏంటి అంటే చూడండి, IT01 ఒకటి, IT0 2, IT1 to IT16. అదన్నా IT1 to IT16 అంటే అన్ని 16 ఉంటాయి. తర్వాత IT01 17, తర్వాత IT0 18 చూసారు కదా. 18 గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్సెస్ మనకి కింద డివైడ్ చేశారనమాట. అర్థమైందా? టాలరెన్స్ అనేది తెలుసు కదా మీకు. డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఉంది సార్, ఆ డిస్టెన్స్ మనం ఫండమెంటల్ టాలరెన్స్ కింద డివైడ్ చేశారనమాట. అర్థమైందా? ఇది మనకు వచ్చేసరికి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇదొక బుష్. ఈ బుష్ కట్ చేసి చూస్తే యాక్చువల్ ఇచ్చాం. ఈ బుష్ లోపల హోల్, ఈ హోల్లో చూడండి డయామీటర్ 25H7. అసలు ఈ 25 అంటే ఏంటి, H అంటే ఏంటి, 7 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి 25H7 టాలరెన్స్ ఆఫ్ హోల్. హోల్ యొక్క టాలరెన్స్ ఇలా డ్రాయింగ్లో మనకి ఇచ్చారనమాట. డ్రాయింగ్లో దీన్ని ఇస్తే దీని మీనింగ్ మనకు తెలియాలి. మనం తయారు చేస్తాం అనుకోండి, ఎలా తయారు చేస్తాం దీని గురించి తెలిస్తే మనం తయారు చేయగలుగుతాం. అంటే దీని గురించి తెలియాలి అంటే మనం మొత్తం టర్మ్స్ అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అర్థమైందా? మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఒక ఆపరేటర్కి ఇవన్నీ కూడా తెలియాలన్నమాట. అర్థమైందా? ఫస్ట్ చూడండి, హూస్ బేసిక్ సైజ్ ఈజ్ 25 mm. ఇది బేసిక్ సైజ్ 25 mm. తర్వాత H చూడండి, ది ఫండమెంటల్ డేవియేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ సింబల్ H. అర్థమైందా? హోల్ కాబట్టి హోల్ యొక్క ఈ డయామీటర్ ఇండికేట్ చేయడానికి H అని సింబల్ H అని వాడాడు అనమాట. అర్థమైందా? H మీన్స్ క్యాపిటల్ లెటర్స్ H, హోల్ అనమాట. తర్వాత చూడండి ఇక్కడ H అండ్ గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై చూడండి, రిప్రజెంటెడ్ బై 7. ఒక నెంబర్ ఇచ్చాడు. అర్థమైందా? టాలరెన్స్ గ్రేడ్ అనేది మనకి 7 అనమాట. అర్థమైందా? ఈ 7 ఇది అనమాట మీనింగ్. 25 అనేది బేసిక్ సైజు, H అనేది హోల్కి ఇండికేట్ చేస్తుంది. ఇది హోల్ అని అర్థం అనమాట. ఇది ఏమీ అవ్వకుండా ఒక షాఫ్ట్ ఇచ్చి మీకు 25H7 అని ఇచ్చారనుకోండి, ఒక షాఫ్ట్ ఇచ్చి అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆపరేటర్ మీద ఏం చేస్తారంటే 25 బేసిక్ సైజ్ చూసుకుని ఆ 25 బేసిక్ సైజ్కి H అంటే ఏంటి, హోల్ అని అర్థం.
హోల్ చేయాలి. అదే ఇక్కడ స్మాల్ లెటర్ హెచ్ ఉందనుకోండి, అంటే షాప్ తయారు చేయాలని అర్థం అనమాట. అర్థం ఉందా? ఇక్కడ హెచ్ 25H7 ఇచ్చాడు. 25H7 ఇచ్చాడంటే దీనికి ఈ 7కి క్యాటలాగ్ ఉంటుంది. క్యాటలాగ్ మీకు పంపిస్తాను. అది ఉందా? అది కూడా ఎలా అంటే ఆ ఫండమెంటల్ టాలరెన్స్ అనేది 500 mm వరకు మాత్రం ఉంటుంది. 500 mm దాటితే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది అనమాట. వేరే చార్ట్ ఉంటుంది. అంటే 1 to 500 mm వరకు మనం ఏ కాంపోనెంట్స్ తయారు చేసినా ఆ చార్ట్ని ఫాలో అవ్వాలన్నమాట. అర్థం ఉందా? ఇది నెక్స్ట్ మనం వేరే లెసన్ చెప్పుకుందాం.